వాస్తవానికి వైసీపీకి గ్రౌండ్ లెవెల్లోనే బలం ఉంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న బలాన్ని కూటమి ప్రభుత్వం తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో జనసేనకు సంబంధించి అంటే జనసేన కాబోయే మంత్రి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ నాగబాబు గారి సమక్షంలో వైసీపీకి సంబంధించిన 31 మంది జనసేనలో చేరారు. ఇందులో ప్రధానంగా కొంతమంది కౌన్సిలర్లు కూడా ఉన్నారు, మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ఉన్నారు. సీరియస్‌గా ఇప్పటివరకు వైసీపీ కోసం పనిచేసిన కార్యకర్తలు కూడా ఉన్నారు. పార్టీలో గ్రామ స్థాయిలో ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు. దాదాపుగా వీళ్ళందరూ కలిసి తాజాగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గొల్లప్రోలులో ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో వీళ్ళందరూ జనసేనలోకి చేరిపోయారు. ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన సమిష్టి విజయం అని అనుకోవాలో ఈ చేరికలు గ్రామ స్థాయిలో ఎప్పుడైతే ఈ కౌన్సిలర్లు గ్రామ స్థాయి నాయకులు ఎప్పుడైతే పార్టీ మారారో ఆటోమేటిక్గా బలం అయితే తగ్గిపోద్ది. ఇప్పుడు పిఠాపురంలో ఓకే, పిఠాపురం కాన్స్టిట్యున్సీ గొల్లప్రోలు కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీకి వస్తుంది కాబట్టి అక్కడ కంప్లీట్గా వైసీపీకి బలం ఎంత ఉంది ఏంటి అంటే ఉన్న బలం అంతా ఒక పక్క వర్మను మరో పక్క పవన్ కళ్యాణ్ లాగేశారు. మొన్న తాజాగా వైసీపీకి సంబంధించిన నాయకుడు కూడా ఎప్పుడైతే జనసేనలో చేరిపోయారో వంగవీటి గీత వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నా సరే ఆమె ఎప్పుడు కాకినాడలోనే ఉంటారు. పిఠాపురం నియోజకవర్గానికి అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి వెళ్తారు అనే విమర్శ ఉన్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ క్రమక్రమంగా బలహీన పడబోతుందా అనేది పెండెం దొరబాబు చేరికతో అది పక్క క్లారిటీ వచ్చింది. ఇక వైసీపీ బలం అనేది కంప్లీట్గా జీరో అవబోతుందా పిఠాపురంలో, అది మొత్తం ఇటు జనసేన వైపు టీడీపీ వైపు వెళ్ళబోతుందా అనేది ఇప్పుడు ఈ చేరికల యొక్క సారాంశం.